భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్రాప్లో ఇప్పుడు ట్రంప్ పడిపోయారా? అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కెనడా ప్రధానిని టార్గెట్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. డొనాల్డ్ ట్రంప్ మోదీ అమిత్ షా వలలో పడిపోయారు అని, అందులో భాగంగానే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ మీద మోదీ అలాగే అమిత్ షా ఎటువంటి వల వేశారు? ఆయన వలలో ఎందుకు చిక్కాడు? అసలు అందులో భాగంగా ఆయన కెనడా ప్రధానిని ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు ఏం జరగబోతుంది? నిజంగా నరేంద్ర మోడీ గారు షా వేసినటువంటి వ్యూహంలో లేదంటే వలలో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చిక్కాడని అంటే కొంత అతిశయోక్తి. చాలా మందికి వినేవాళ్ళకి పిచ్చేమన్నా పట్టిందా ఇలాంటి విశ్లేషణ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే అగ్రరాజ్యం, అందుట్లో అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, అందుట్లో ట్రంప్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ట్రంప్ పడిపోయేది ఏంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక గమనిస్తే అది నిజమేమో అనేటువంటి అభిప్రాయం కలగక మానదు. కారణం ఏంటంటే ప్రజెంట్ గ్లోబలైజేషన్లో ఉన్నాం మనం. గ్లోబలైజేషన్ అని అంటే నీకు మొత్తం ఒక కుగ్రామం, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మధ్య ఎలన్ మస్క్ ఉన్నారు, అరగంటలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చేయచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు కదా. అది నిజంగా కూడా సాధ్యమే. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ర్యాకెట్లో అమెరికా నుంచి ఇండియాకి అరగంటలో వచ్చేయించారు. అంటే అరగంటలో వెళ్ళేదానికంటే మనం జస్ట్ పక్క గ్రామానికి వెళ్ళినంతే కదా. అంటే గ్లోబలైజేషన్ అనేది అంత వేగంగా వెళ్ళిపోతుంది. సో ఈ గ్లోబలైజేషన్లో ఒక కుగ్రామంగా మారిపోయింది ప్రపంచం మొత్తం కూడా. ఈ కుగ్రామంలో ఖచ్చితంగా అది అమెరికా అగ్రరాజ్యమైనా, అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం అయినా, వెనకబడిన పాకిస్తాన్ అయినా అన్నీ భాగస్వాములే. అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశం మీద, భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు అమెరికా మీద. ఏ దేశంలో ఏ పరిణామం జరిగినా మరొక దేశానికి ఖచ్చితంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభావం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు మనం తీసుకుంటే ట్రంప్, మోడీ అలాగే షా వాళ్ళలో పడ్డారా లేదా అనేది ఈ వినేవాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే పన్నుది అమెరికాలో జరిగింది, ఖలిస్తాన్ విజయం కాదు పన్నుది. నిజ్జర్ హత్య ఎక్కడ జరిగింది? కెనడాలో జరిగింది. ఈ పన్ను హత్య, ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హత్య జరిగినప్పుడు భారత ఏజెంట్లు ఉన్నారు దాని వెనక అని చెప్పి అమెరికన్ నిఘా వ్యవస్థలే ఆరోపించాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి గూఢాచారి దీని వెనక ఉన్నాడు అని చెప్పి కెనడా అధ్యక్షుడు ట్రూడో ఆరోపించారు. ఆరోపించి భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు కూడా చేయించారు ఆయన అక్కడ. ఎందుకంటే ఖలిస్తానీ ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు నిజ్జర్ వ్యాపింపజేసినటువంటి ఖలిస్తానీ ఉద్యమకారుల అండలో మళ్ళీ గెలవాలనేది కెనడా అధ్యక్షుడు ట్రూడో అభిప్రాయం, ఆయన యొక్క ఆలోచన. దానికి ట్రంప్ వ్యతిరేకి. ఇప్పుడు ట్రూడో ఏం చెప్తున్నాడు? కెనడా అధ్యక్షుడు భారతదేశం ఏజెంట్లు, భారతదేశానికి సంబంధించిన గూఢాచారులు కలిసి ఈ ఖలిస్తానీ ఉద్యమకారులని హత్య చేస్తున్నారు అనే ఒక ఆరోపణ చేస్తున్నారు. దాని మీద అమిత్ షా మీద కూడా ఆరోపణలు చేశారు డైరెక్ట్గా. అసలు అమిత్ షాని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కెనడా చేస్తుందనే న్యూస్ కూడా ఆ మధ్యకాలంలో వచ్చింది. ఇప్పుడు నిజ్జర్ హత్య కానీ, పన్ను హత్య కానీ, ఈ రెండింటి విషయంలో ఒక రకంగా నోరు పూసుకొని ఉండమని చెప్పాడు ట్రంప్. ఎవరికి? కెనడా అధ్యక్షుడు ట్రూడోకి చెప్పడంతో పాటు ఆయన ఈ మధ్యకాలంలో ఒక వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఎక్కువ మాట్లాడితే అమెరికాలో ఉండే 50 రాష్ట్రాలతో పాటు 51వ రాష్ట్రం కెనడా ఇద్ది అని. దాని అర్థం ఏంటంటే కెనడా కూడా ఆక్రమించుకుంటాం, ఎక్కువ చేయమాకు అనేది.
ఇప్పుడు నిజ్జరు అలాగే పన్ను విషయంలో ఆ విధమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు ట్రంప్ అని అంటే ఇన్ఫ్లుయెన్స్ నరేంద్ర మోడీ గారిది, అమిత్ షా గారిది వాళ్ళ మీద లేదు అని చెప్పి అనుకోవాలనా, లేదంటే ట్రంప్ స్వయంగా అలాంటి హెచ్చరికలు ట్రూడోకి కెనడా అధ్యక్షుడు చేశాడని చెప్పి అనుకోవాలా అని అంటే భారతీయులుగా మనం ఖచ్చితంగా ట్రంప్కి అమిత్ షాకి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ట్రంపే నరేంద్ర మోడీ వల్ల పడ్డాడు అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. లేదు ఓవరాల్గా ప్రపంచాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ ఒక కుగ్రామంగా చూస్తూ ఆయనే పెద్ద మనిషిగా నిర్ణయం తీసుకున్నాడని చెప్తే ఆయనకు అంత బహుశా అవగాహన ఉండకపోవచ్చు. ఓకే, అంటే నిజ్జరు తర్వాత ఈ పన్ను హత్య కేసుల్లో నీకు ఆ విధమైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. అదేదో కెనడా భారతదేశం చూసుకుంటుంది అనుకోవాలి కదా. అవును, అలా అనుకోలేదు. భారతదేశం పక్షాన్ని నిలిచాడు ఆయన. ఎందుకు? దానికి కారణం ఏంటంటే భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకుంటేనే అమెరికా వాణిజ్య వ్యాపారం బాగుంటుంది అనేది ఒకటి. అమెరికాలో మన భారతీయులు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మేధో సంపత్తి ఆయన గమనించాడు. ట్రంప్ చుట్టూరు ఉండేటువంటి వాళ్ళు చాలామంది భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న గెలుపులో ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ ఉందని ఆయన నమ్ముతున్నారు. అంతకుముందు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో హౌడు మోడీ అని చెప్పి డైరెక్ట్ ప్రచారం చేశాడు నరేంద్ర మోడీ గారు ట్రంప్ మరోసారి గెలుపు కోసం. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో గుజరాతీలు భారతీయులు ఎంతమంది అయితే టాప్ లేయర్లో ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ట్రంప్కి సపోర్ట్ చేసేలా నరేంద్ర మోడీ చేశారనేది కూడా ఒక న్యూస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి యుద్ధాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆపగలిగేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది అని చెప్పి ట్రంప్ నమ్ముతున్నట్టు కూడా అక్కడ వర్గాల్లో చెప్తున్నాయి. ఓకే, సో ఎన్ని కోణాల దృష్ట్యా స్నేహభావంతో భారతదేశంతో ఉంటేనే బెటరు అనే ఉద్దేశంతో తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మెక్సికో అలాగే కెనడా మీద దిగుమతి సుంకాలు 25% పెంచుతానని చెప్పాడు. అసలు మెక్సికోని అమెరికాని కెనడాని రెండింటిని కలుపుకోవాలి అమెరికాలో అని చెప్పి నిన్న లేటెస్ట్గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకి సపరేట్ దేశం అవసరమా? అవసరం లేదు. ఇప్పటికే 10,000 కోట్ల డాలర్లు కెనడాకి ఇచ్చాం, 30,000 కోట్లు మెక్సికోకి ఇచ్చాం. కాబట్టి ఇంకా ఎంత ఆర్థిక సహాయం చేయాలి, అసలు వాళ్ళని రెండు దేశాలను కలిపేస్తే పోద్ది అనే ఒక యాంగిల్లో ఆయన అప్డేటు. అంటే రాబోయే రోజుల్లో యుద్ధానికి రెడీ అవుతున్నాడా ట్రంప్ అనేది ఒకటైతే, ఈ ఖలిస్తానీ ఉద్యమకాలను ప్రోత్సహిస్తున్నటువంటి కెనడాని టార్గెట్ చేయటం వెనక వీళ్ళ వ్యూహం ఉంది అని చెప్పి అనుకోవచ్చు. లేదంటే భారతీయులను వెంటాడుతున్నారు కెనడాలో. అవి తగ్గించడానికన్నా ఇలాంటి స్టేట్మెంట్ ట్రంప్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ట్రూడో నరేంద్ర మోడీ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మొన్న ట్రంప్ ఆయనకి ఇచ్చినటువంటి వార్నింగ్. సో ఇవన్నీ పరిశీలిస్తే కనుక మోడీ షా వల్ల ట్రంప్ పడ్డాడేమో అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.